మీకు అందరికీ నా శుభాలు. యేసుక్రీస్తు నామాన వందనాలు తెలియజేస్తున్నాను. పరిశుద్ధ దినం నాడు దేవుడు ఆరాధించడానికి మనమంతా వచ్చాము. దేవుడి యొక్క ఆరాధన స్థలంలో అంటే పరిశుద్ధులుగా పిలువబడిన మీరంతా జీవం గల ఆయన దేవుడి ఆలయంలో ఎలా ఉండాలో నేర్చుకోవడానికి వచ్చారు. అంటే జీవం కలిగిన దేవుణ్ణి మీరు కూడా ఉత్సాహంగా, సంతోషంగా, యథార్థమైన భావనతో ఆరాధించాలని దేవుడు కోరుకుంటున్నాడు. అంటే దేవుడు ఈ లోకానికి యేసు అంటే రక్షకుడు. మనల్ని ఈ యొక్క లోకం నుంచి రక్షించడానికి వచ్చాడు. అంటే నువ్వు ఆరాధించేది రక్షకుణ్ణి, నిన్ను రక్షించే రక్షకుణ్ణి. ఈ లౌకికమైన జీవితం నుంచి నీకు పవిత్రతనిచ్చి నీతిమంతుడుగా తీర్చిదిద్ది నీకు సమాజంలో క్రైస్తవురాలని బిరుదిచ్చి దేవుణ్ణి ఆరాధించడానికి నీకు యోగ్యత ఇచ్చిన, అర్హతనిచ్చిన దేవుణ్ణి నువ్వు ఆరాధించడానికి వస్తున్నావు, ఈ లోకంలో ఆరాధిస్తున్నావు. క్రైస్తవుడిగా నువ్వు కీర్తించబడుతున్నావు అంటే అది దేవుడు ఇచ్చిన యోగ్యత. ఆయన మన పాప పంకిలమైన జీవితం నుంచి మనల్ని పవిత్రపరిచి నీతిమంతులుగా తీర్చిదిద్ది క్రైస్తవులుగా మార్చాడు. ఇదొకటి మీరు జీవితాంతము గుర్తుపెట్టుకోవాలి. నీ దేవుడు ఈ లోకానికి రక్షకుడుగా వచ్చి నిన్ను పవిత్రపరిచి నీ పాప పంకిలమైన జీవితం నుంచి నిన్ను నీతిమంతులుగా తీర్చిదిద్ది లోకంలో మంచి నైతికమైన ప్రవర్తనతో కూడిన జీవితంతో జీవించి సమాజానికి ఉపయోగపడే మంచి వ్యక్తిగా తీర్చిదిద్దిన తర్వాత ఆ తీర్చిదిద్దిన జీవితంతో నీ దేవుణ్ణి ఆరాధించడానికి ఈ స్థలానికి వచ్చావు, లోకంలో ఉన్నావు. అలాంటి దేవుడు నీ ప్రవర్తన చూసి, ఇప్పుడు మీరంతా ఇక్కడ ఉన్నారు, ఆకాశం నుంచి నిన్ను చూస్తూ ఉంటాడు దేవుడు. నీ మనసులో ఎంత పర్సెంట్ ఆయన పట్ల ఇష్టం ఉంది? 10% ఉందా, 20 ఉందా, 30 ఉందా, 100 ఉందా? అంటే అందరూ చర్చకు వచ్చారు, కానీ దేవుడు నీ మనసును చూసినప్పుడు ఆ మనసులో ఆయన పట్ల నీకు పరిపూర్ణమైన ప్రేమ ఉంటే 100% దేవుడు నీ మనసు నుంచి ఆయన పట్ల ప్రేమ ఉందనుకో, ఆయన కను దృష్టి నీ మీద ఉండి నీ ఆలోచనల మొత్తాన్ని సఫలం చేస్తాడు. అలా కాకుండా యాంత్రికంగా దేవుడి దగ్గరికి వెళ్తే మంచి జరిగిందని దేవుడి మీద నీకు ఎటువంటి ఆలోచన లేకోకుండా, ప్రేమ లేకోకుండా, ఇష్టం లేకోకుండా యథాలాపంగా వచ్చి కూర్చున్నామనుకో, దేవుడు కనుదృష్టి నీ హృదయాన్ని చూసినప్పుడు, నిన్ను చూసినప్పుడు, ఆయన యొక్క నీ యొక్క హృదయ అంతరంగంలోని ఆలోచనలు చూసినప్పుడు వాటిని సఫలం చేయడానికి కావలసిన జీవిత విధానము నీ దగ్గర లేనప్పుడు, దేవుడి పట్ల నీ ప్రేమ లేనప్పుడు దేవుడు దాన్ని ఫుల్ఫిల్ చేయడాన్ని చూసుకోండి. దేవుడు ప్రేమామయుడే, కరుణామయుడే, ఆదరించే దేవుడే. దేవుడు అందరినీ ప్రపంచంలో అందరి కోసం వచ్చాడు, అందరినీ ప్రేమిస్తున్నాడు, అందరి జీవితాన్ని మార్చడానికి వచ్చాడు, అందరినీ పరిశుద్ధపరచడానికి వచ్చాడు, అందరి పరిశుద్ధాత్మ ఇచ్చి సత్య మార్గంలో నడిపించడానికి వచ్చాడే. కానీ ఎంతమంది అయితే ఆయన విధేయత చూపించి ఆయన అంగీకరించారో, ఆయన మార్గంలో యథార్థంగా నడుస్తున్నారో వారిని మాత్రమే ఆయన కన్నులు చూస్తూ వాళ్ళ జీవితంలో సంతోషాన్ని ఇస్తాడని సత్యాన్ని తెలుసుకోండి. అంటే దేవుడి కనుదృష్టి మీ మీద ఉండాలి. ఆయన మీ హృదయాన్ని అంతరంగాన్ని చూసినప్పుడు ఆ అంతరంగంలో ఆయనకి నచ్చినట్లుగా నువ్వు జీవిస్తున్నట్లయితే నీ హృదయ అంతరంగంలో ప్రతి ఆలోచన ఆయన సఫలం చేస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన వాక్య భాగంలోకి వెళ్దాము. యెషయా గ్రంథము 66వ అధ్యాయము 2వ వచనం చదువుకున్నాము. యెషయా గ్రంథము 66వ అధ్యాయము 2వ వచనము. అవన్నీ నా హస్తకృత్యములు, అవి నా వలన కలిగినవని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై నా మాట విని వణుకుచుండునో వానినే నేను దృష్టించుచున్నాను. అంటే ఇక్కడ మనం చదివింది ఏంటంటే, ఎవడు దీనుడై నలిగిన హృదయం గలవాడై నా మాట విని వణుకుచుండునో వానినే నేను దృష్టించుచున్నాను అని చెప్పి 3వ వచనంలో లాస్ట్ నుంచి 2వ చూస్తే, వారు తమకిష్టమైన త్రోవలను ఏర్పరచుకునేది అని కింద రకరకాలైన క్రైస్తవుల జీవిత విధానాన్ని బట్టి చెప్తున్నాడు. నాకు ఇష్టమైన వాళ్ళని నేను దృష్టిస్తాను అని చెప్పిన దేవుడు కింద తమకిష్టమైన జీవితాన్ని జీవిస్తూ
దేవుణ్ణి ఆరాధించే వ్యక్తుల గురించి చెప్తూ బాధపడుతూ ఉంటాడు. తమకిష్టమైన త్రోవలు, తమకు నచ్చిందే క్రైస్తవ్యం, తమకు నచ్చినట్లే జీవించడమే క్రైస్తవ్యం అని చెప్పి మానవ పద్ధతుల్ని సంఘాల్లోకి తీసుకొచ్చి నడిపిస్తూ ఉంటే అవే దేవుడి మార్గాలన్నీ నడుస్తూ ఉన్న వాళ్ళని చూసి దేవుడు బాధపడుతుంటాడు. కానీ ఎక్కడ ఎవరిని దృష్టిస్తాడని బైబిల్ గ్రంథం చెప్తుంది. మరి ప్రపంచంలో వాళ్ళందరినీ దేవుడు దృష్టిస్తారా? అందరూ దీనత్వం కలిగి ఉన్నారా? అందరూ తగ్గింపు గుణం కలిగి ఉన్నారా? అందరూ అతిశయాన్ని వదిలేసేసి తమను తాము తగ్గించుకొని దేవుడి పాదాల చెంత చేరి నీ కృప వల్ల మేము జీవిస్తున్నాం కాబట్టి మమ్మల్ని కరుణించి దేవాన్ని ప్రార్థన చేస్తున్నారా? వాళ్ళని దృష్టిస్తున్నానని చెప్తాడు. దీనికి ప్యారలల్గా కొత్త నిబంధన గ్రంథంలో మత్తయి సువార్త 11వ అధ్యాయము 28-29 వచనాలు చదువుకున్నాము. ప్రయాసపడి భారము మోసుకొంచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును. నేను సాత్వికుడను దీన మనసు గలవాడను గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. దేవుడు చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? మనమంతా దేనికోసం వచ్చాము? మన జీవితాల్లో సంతోషంగా ఉండటానికి, ఆనందంగా ఉండటానికి. అంటే నేను ఆనందంగా ఉండటానికి, నా కుటుంబం ఆనందంగా ఉండటానికి, నా బంధువులు ఆనందంగా ఉండటానికి, నా స్నేహితులు ఆనందంగా ఉండండి, నా చర్చిలో ఆత్మీయమైన సహోదరులను మీరంతా ఆనందంగా ఉండాలన్న ఉద్దేశంతో నేను దేవుడిని నమ్ముకొని మీ అందరి కోసము దేవుడిని ప్రార్థిస్తూ ఉంటాను. కాబట్టి అలాంటి ఆనందాన్ని ఇచ్చే దేవుడు నీకు అలాంటి ఆనందాన్ని ఇవ్వాలంటే ఏం చెయ్యాలి అనేది చెప్తున్నాడు. ఫస్ట్ దేవుడి దగ్గరికి వస్తే నీకు ఆనందాన్ని ఇస్తాడు. ప్రయాసపడి భారం మోసుకొంచిన సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు ఇస్తాను. మీరంతా కలిసి ఎంతో కష్టపడుతూ ఉంటారు. లోకంలో మీ జ్ఞానంతోనూ మీకున్న ఐశ్వర్యంతోనూ పలుకుబడితోనూ ప్రతి దానితో లోకంలో విజయం సాధించాలని ఓడిపోయి ఉన్నారు. కాబట్టి నా యొద్దకు వస్తే నేను మీకు ఆత్మీయమైన, అంటే శారీరకమైన ఆరోగ్యమే కాదు కానీ మనసుకు సంబంధించిన సంతోషం. ఖచ్చితంగా నువ్వు నిద్రపోవాలని మంచం మీద పడుకున్నప్పుడు నీకు నిద్ర పడుతుందా? నీ జీవితంలో ఏనాడైనా నువ్వు నిద్రపోవడానికి మంచం మీదకి వెళ్ళి పడుకున్న క్షణాన 5 నిమిషాల్లోకి నేను నిద్రలోకి వెళ్ళిపోయావంటే నీ అంత ప్రశాంతంగా ఉండే వ్యక్తి ప్రపంచంలో ఎవడూ లేనట్లే. నువ్వు ఆరోగ్యంగా ఉన్నట్లు, దేవుడి ఆశీర్వాదానికి పాత్రుడు అయినట్టే. కానీ అక్కడ పడుకున్నా కానీ, నిద్రపోవడానికి ప్రయత్నిస్తున్నా కానీ నిద్ర పట్టుకోకుండా రకరకాలైన ఆలోచనలతో నా జీవితంలో ఇదేంటి జరగట్లేదు, రేపు ఉదయం ఏం చేయాలి, రేపు ఎల్లుండి ఏం చేయాలి, వచ్చే నెల ఏం చేయాలి, అప్పుడు ఏం చేయాలనే మనస్సు నిండా రకరకాలైన ఆలోచనలతో పెట్టుకొని నువ్వే చేయాలనే తలపుతో నీ మనస్సు నిండా, మస్తిష్కము నిండా 1,00,000 ప్రశ్నలతో నీ జీవితాన్ని నీవే నడుపుకోవాలనుకుంటే నీ జీవితంలో ఎప్పుడు నీకు ప్రశాంతత చచ్చినా కానీ లభించదు. ఎందుకంటే నరకంలో కూడా ఇంకా ఈ లోకంలో చేయాల్సిన పనులు పెండింగే పెట్టుకుని వెళ్తావు. కాబట్టి అక్కడ కూడా ప్రశాంతంగా బతకడానికి నీకు ఛాన్స్ దేవుడు ఇవ్వడం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రయాసపడి భారం మోసుకొంచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తానంటే మీ జీవితాల్లో సంతోషాన్ని కలిగిస్తానని దేవాది దేవుడు పరలోకాన్ని విడిచిపెట్టి ఈ లోకానికి వచ్చి సమస్త మానవాళికి చెప్తున్నాడు. నేనే ఏదో చేయాలి, నా జ్ఞానము, నా యొక్క బలము, నా యొక్క శక్తి, నాకున్న పలుకుబడి అని మనమంతా లోకంలో చూస్తుంటే దేవుడు అదేం అవసరం లేదు. దేవాది దేవుడే తన యొక్క మహోన్నతమైన అధికారాన్ని, ఆ యొక్క ప్రభావాన్ని వదిలిపెట్టి ఈ లోకానికి దీనుడుగా వచ్చాడు నీ కొరకు. ఆ దీనుడైన వ్యక్తిని నీవు అంగీకరించి నీ జీవితంలోకి చేర్చుకుంటే నీ జీవితం సంతోషంగా ఉంటుందని చెప్తున్నాడు. రెండోది ఏమని చెప్తున్నాడు? నేను సాత్వికుడును దీన మనసు గలవాడిని కాబట్టి నా కాడి మీద ఎత్తుకొని నా యొద్ద నేర్చుకోమన్నాడు. దేవుడి యొద్ద నేర్చుకోవాలి. నువ్వు క్రైస్తవుడిగా ఎలా జీవించాలో దేవుడి దగ్గర నేర్చుకో. అప్పుడు నీ ప్రాణానికి సంతృప్తి దొరికింది, నీ ప్రాణానికి విశ్రాంతి దొరికిందే కానీ వాళ్ళ దగ్గరికి వీళ్ళ దగ్గరికి వెళ్ళి నా జీవితంలో అశాంతిగా ఉంది, నాకు కష్టాలు వచ్చినాయి, బాధలు వచ్చినాయి, ఇట్లాంటివి వచ్చినాయి, ఏడ్చినాయి అని చెప్పి మనుషుల దగ్గర నీవు ఓదార్పు పొందాలని కోరుకున్నట్లయితే నీ జీవితంలో పరిపూర్ణమైన సంతోషాన్ని నీ జీవితంలో ఎప్పుడూ పొందలేవు. దేవుడు నా దగ్గర నేర్చుకో,
యేసుక్రీస్తు ఈ లోకంలో జీవించడం మొదలుపెట్టిన కాడి నుంచి చనిపోయేంత వరకు ఎక్కడ చెంచల మనసు కూడా అవ్వలేదు, అధైర్యపడలేదు, భయపడలేదు, పిరికివాడిగా ఉండలేదు. నన్ను రక్షించమని ఏ వ్యక్తిని అడగలేకుండా ధైర్యముగా తన పంపిన దేవుడి వైపు విశ్వాసం కలిగి ధైర్యముగా దేవుడు అప్పగించిన పనిని ఈ లోకంలో నిర్వర్తించాడని తెలుసుకోండి. అందుకని అలాంటి ధైర్యంతో వినయము విధేయత కలిగి తండ్రిని ప్రేమించి తండ్రి కోసం ఈ లోకానికి తగ్గించుకుని వచ్చి వినయ మనసుకునే దీన మనసు కలిగి ఎలాగైతే నేను జీవించానో అలాంటి జీవితాన్ని జీవించిన నా దగ్గర నువ్వు నేర్చుకో. అలాంటి జీవితాన్ని అంటే సిలువలో చనిపోతూ కూడా హింసిస్తున్నా, ఎందుకు పనికి వాళ్ళు హింసిస్తున్నా కానీ అది కూడా ఓర్చుకోగలిగిన దీన మనసు, సాత్వికం కలిగిన ఆ దేవుడి లక్షణాలు నీ చూసి ఆయన దగ్గర అలాంటి లక్షణాలను నేర్చుకో అని దేవుడు చెప్తున్నాడు. అప్పుడు నీ జీవితంలో సంతోషం ఉంటుంది, అప్పుడు నీ జీవితంలో శాంతి ఉంటుంది. కానీ మనలో ఎటువంటి తగ్గింపు గుణం కానీ, సహనం కానీ, సమాధానం కానీ ఎటువంటిది లేకోకుండా దేవుడి దగ్గర నుంచి నువ్వేం నేర్చుకున్నావంటే, నీ దేవుడి దగ్గర నుంచి ఏం నేర్చుకుంటావు? ప్రార్థన చేస్తే ఆయన సహాయం చేస్తాడు, ఎటువంటి ఆపదలో ఉన్నా నన్ను రక్షిస్తాడు, సముద్రంలో పడిపోయినా నన్ను బతికిస్తాడు. ఇదా నిరీక్షణ? ఇదా విశ్వాసము? కాదు కదా. ఆయన ఎందుకు తగ్గించుకుని వచ్చాడు? ఎందుకు రిక్తుడిగా ఉన్నాడు? ఎందుకు విధేయుడిగా ఉన్నాడు? ఎందుకు తండ్రి యొక్క ప్రేమను పొంది తండ్రి కృపాసన కూర్చొని ఉన్నాడో తెలుసా? ఆయన తగ్గింపు జీవితం. ఆయన ఎంత తగ్గించుకున్నాడో తెలుసా? పశువుల పాకలో పుట్టిన దగ్గర నుంచి ఆయన బరియలు అయ్యే వరకు, సమాధి చేయబడే వరకు దేవుడి యొక్క గొప్పతనాన్ని ఎక్కడా చాటుకోకుండా తగ్గింపు జీవితంతో జీవించిన నా దగ్గర నువ్వు నేర్చుకో క్రైస్తవ్యాన్ని, నా దగ్గర నేర్చుకో అని చెప్పి దేవాది దేవుడు సమస్త మానవాడికి చెప్తున్నాడు. ఏ వ్యక్తి దగ్గర నువ్వు నేర్చుకోవాల్సిన అవసరంలా, యేసుక్రీస్తు పాదాల దగ్గర కూర్చొని నువ్వు ప్రార్థన చేసుకో. దేవాది దేవుడు నీకు నేర్పుతాడు ఎలా జీవించాలో. 12 మంది శిష్యులు ప్రపంచాన్ని తల్లకిందులు చేసిన వాళ్ళు ఎవరి దగ్గర నేర్చుకున్నారు? యేసుక్రీస్తు దగ్గరే కదా. యేసుక్రీస్తు బోధించినది నేర్చుకోనే కదా ప్రపంచం మొత్తానికి స్వార్థ ప్రకటించింది. వాళ్ళకి ఇంకెవరైనా నేర్పారు? అప్పుడు బైబిల్ స్కూల్స్ ఉన్నాయా? పాఠశాలలు ఉన్నాయా? దేవాలయాలు ఉన్నాయా? దేవాలయాల్లో సమాజ మందిరంలో ప్రధాన యాజకుడి దగ్గర మాత్రమే పరిశుద్ధ గ్రంథం ఉండేది, కానీ ఏ వ్యక్తి దగ్గర ఆజ్ఞల పత్రం కూడా ఉండేది కాదు. రాజు దగ్గర ఒకటి ఉండేది, ప్రధాన యాజకుడు దేవాలయంలో మాత్రమే ఉండేది. వాళ్ళు చెప్పినప్పుడు మాత్రమే వినాలి. అలా కాకుండా దేవాది దేవుడు చెప్తున్నానంటే నా యొద్ద నేర్చుకోండి, మీ ప్రాణాలకి విశ్రాంతి ఇస్తానన్నాడు. ఆ నేర్చుకునే విధానము కూడా వినయము విధేయత కలిగి దేవుడి దగ్గర నేర్చుకోవాలి. యెషయా గ్రంథంలో మనం చదివిన చోట ఏమంటాడు? యెషయా గ్రంథం 66 అధ్యాయం 2, ఎవడు దీనుడై విరిగిన నలిగిన హృదయం గలవాడై నా మాట విని వణుకుచుండునో వానిని నేను దృష్టించదని చెప్తున్నాడు. ఒకసారి మిమ్మల్ని మీరు పరిశీలించుకోండి. మీ యొక్క జీవిత విధానము, మీరు జీవించే విధానము, ఆధ్యాత్మికంగా దేవుడి చేత రక్షణ పొంది రక్షింపబడిన తర్వాత మీరు జీవిస్తున్న జీవిత విధానం చూసి దేవుడు ఆకాశం నుంచి చర్చిలో ఇప్పుడే చూస్తున్నాడు మిమ్మల్ని. నిజముగా మీ హృదయం దేవుడికి ఇష్టమైనదిగా ఉన్నదా? ఆశీర్వాదానికి పాత్రమైన జీవితమైన యోగ్యమైన పాత్రగా ఉన్నదా? దేవుడి చేత బ్లెస్సింగ్స్ తీసుకోవడానికి సిద్ధమైన వ్యక్తిగా ఉన్నావా లేదా అనేది నిన్ను చూసుకో. దేవుడి దృష్టిని మీదకి రావాలంటేనే నీలో తగ్గింపు గుణం ఉండాలి. ఆయనకి మాట విని వణుకుచూ ఉండాలి. అయ్యో నేను నా జీవితంలో ఇలా జీవిస్తే దేవుడు కోపానికి ఉగ్రతకి పాత్రుడని అవుతాను కదా, అలా జీవించొద్దని దేవుడు చెప్తున్నాడు కదా. తగ్గింపు జీవితముతో ఎప్పుడు పవిత్రమైన పరిశుద్ధమైన జీవితాన్ని జీవించమంటున్నాడు కదా అని చెప్పి విని వాక్యాన్ని చదువుకొని వాక్యానుసారమైన జీవితంతో ఎవరైతే దేవుడు అంటే వణుకుతూ ప్రతి దినము ప్రతి సెకండ్ తన యొక్క జీవిత విధానాన్ని దేవుడి యొక్క వాక్యంతో పోల్చుకొని తమను మార్చుకుంటూ దేవుడికి ఇష్టలుగా ఉంటారో దేవుడు వాళ్ళ మనసు చూసి బాధపడతారు. నేను ఒక తప్పు చేశాను, తప్పు చేసిన వెంటనే నా మనసు గద్దించింది అంటే నీలో దేవుడు పెట్టిన మనస్సాక్షి ఆత్మ నిన్ను గద్దించినప్పుడు వెంటనే అయ్యో నేను దేవుడికి వ్యతిరేకంగా పాపం చేశాను కదా, దేవా నన్ను క్షమించని దేవుడి మాట, దేవుడు బైబిల్ గ్రంథంలో ఏదైతే చెప్పాడో అది నువ్వు విని వెంటనే భయపడిపోయి దేవుడు ఉగ్రత నా మీదకి వస్తుంది కదా, దేవుడు మాట వినకపోతే అయ్యో దేవా నన్ను క్షమించు దేవా, నేను తప్పు చేశాను దేవా, దేవా నన్ను క్షమించని దేవుడు పాదాల చెంతకి ఎవరైతే వెళ్ళి ప్రార్థన చేస్తారో వాళ్ళని దేవుడు చూసి కనికరిస్తాడని చెప్తున్నాడు. అంటే నలుడి వేషము దేవుడు చూడడం,
నీ హృదయ అంతరంగంలో ఆయన పట్ల ఎంత ప్రేమ ఉన్నదో చూస్తాడని బైబిల్ గ్రంథంలో మనం చూసుకోవచ్చు. ఒక ఉదాహరణ చూద్దాము. 1 సమూయేలు రాసిన మొదటి గ్రంథము 16వ వచనము. ఇక్కడ దేవుడు సమూయేలు ప్రవక్తను ఒకళ్ళ ఇంటికి పంపిస్తాడు. ఏ వ్యక్తితో దేవుడు చెప్పలేదు. ఏ వ్యక్తితో చెప్పకోకుండా ఏమంటాడంటే, వాళ్ళ ఇంటికి వెళ్ళి యెషయి అనే ఒక వ్యక్తి నాకు ఇష్టము, వాళ్ళ కుటుంబాన్ని నేను ఏర్పరచుకున్నాను, ఆ కుటుంబంలో ఒక కుమారుణ్ణి, ఆ యెషయి కుమారుణ్ణి నువ్వు అభిషేకించు అని చెప్తాడు. యెషయి కుమారుని అభిషేకించంటే సమూయేలు వెళ్తాడు. సమూయేలు వెళ్ళి యెషయి దగ్గరికి వెళ్ళి ఏమంటాడంటే, నీ కుమారులని నా దగ్గరికి తీసుకురా, దేవుడు అభిషేకించమని చెప్పాడని చెప్తాడు. చెప్పినప్పుడు అక్కడ ఏం చేస్తాడంటే, మనం 6వ అధ్యాయం చదువుకున్నాము. వారు వచ్చినప్పుడు అతడు ఎలీయాబును చూసి, నిజముగా యెహోవా అభిషేకించువాడు ఆయన ఎదుట నిలిచి ఉన్నాడు అనుకునేను. అయితే యెహోవా సమూయేలుతో ఇలా సెలవించెను, అతడి రూపమును అతడి ఎత్తును లక్ష్య పెట్టకము. మనుష్యులు లక్ష్య పెట్టు వాటిని యెహోవా లక్ష్య పెట్టడు. నేను అతనిని త్రోసి వేసి ఉన్నాను. మనుష్యులు పై రూపమును లక్ష్య పెట్టుదురు గాని యెహోవా హృదయమును లక్ష్య పెట్టును. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ ప్రధాన యాజకుడు, ప్రవక్త, న్యాయాధిపతి బైబిల్ గ్రంథంలో ఆ వ్యక్తే మోసపోయాడు. యెషయి కుమారులో ఒక వ్యక్తిని అభిషేకించమంటే ఫస్ట్ ఎలీయాబు అంటే యెషయిని పిలవగానే ఆ కుమారులకు మొట్టమొదటి యాక్చువల్గా ప్రథమ కుమారుని అభిషేకిస్తారు కదా అనుకొని ఎలీయాబు తీసుకొస్తే, ఎలీయాబు చూడగానే అందగాడు, ఎత్తుగా ఉన్నాడు, చక్కగా అంటే రూప లావణ్యాలతో ఎంతో అందంగా మధురంగా ఉండేటప్పటికల్లా అతన్ని చూసి ఇతడే దేవుడి చేత అభిషేకం పొందినవాడు కదా అనుకుంటే, దేవుడు ఆ ప్రవక్తతో ఏం చెప్తున్నాడో తెలుసా? మనుషులంతా పై రూపాన్ని చూస్తాడు, కానీ నేను హృదయ అంతరంగాన్ని చూస్తాను. ఇతడి హృదయ అంతరంగాన్ని చూసినప్పుడు ఇతడిని నేను తోసి వేసేసాను, ఇతడు కాదు అని చెప్తాడు. అంటే వెంటనే రెండో అతన్ని పిలుస్తాడు. తర్వాత రెండో అతన్ని పిలిచినప్పుడు మళ్ళా అతడు నాదాబును పిలిచి సమూయేలు ఎదుటికి తీసులాగా అతడు ఇతన్ని నేను కోరుకోలేదంటాడు. మళ్ళా షమ్మాను అని మూడో వాడిని పిలుస్తాడు. ఇలాగూ 7 కుమారుల్ని పిలిస్తే 7 దేవుడు వద్దంటాడు. అదేంటి, యెషయి కుమారులో 7 పిలుచుకొచ్చాడు, అతడు యెషయి 7 అని చెప్పాడు, ఎందో వాడిని చెప్పలేదు కదా, 7 వద్దంటున్నాడు, మరి దేవుడు చెప్పిన అభిషేకించమని చెప్పింది తప్ప అని సమూయేలు అనుకుంటూ యెషయిని ఈ 7 కాకుండా ఇంకెవరన్నా నీకు కుమారుడు ఉన్నాడా అంటే, ఇంకొకడు ఉన్నాడు, అతడు పశువుల్ని కాయటానికి, మేకల్ని కాయటానికి వెళ్ళాడంటే అతన్ని అర్జెంటుగా పిలిపించంటాడు. పిలిపించినప్పుడు అతని ఇంటిలోకి వస్తూ ఉండగానే యెహోవాదైన దేవుడు ఏం చెప్తాడు? సమూయేలు, అతడే నా ఇష్టానుసారుడైన కుమారుడు, అతన్ని నేను ఏర్పాటు చేసుకున్నాను, అతన్ని అభిషేకించు అని చెప్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ ఎంతమంది ఉన్నారు? లోకంలో సర్వ సృష్టిలో ఆయన నమ్ముకునే వాళ్ళు ఎంతమంది ఉంటారు? దేవుడు ఇలా ఎంచుకొని 8 మందిలో ఒక్క వ్యక్తి మాత్రమే హృదయానుసారుడు అని చెప్పాడు, ఇష్టానుసారుడు, ఇతన్ని తోసివేశాను అని 7 తోసివేసి 8వ వ్యక్తి ఇతడు నా హృదయానుసారుడు అని దేవుడు ఎన్నుకున్నాడు. అంటే మనుష్యులు పై రూపాన్ని చూస్తారు, నీ లోకంలో ఉన్న నీకున్న గొప్ప యోగ్యతను చూస్తాడు, నీ అందాన్ని చూస్తాడు, నీ ఐశ్వర్యాన్ని చూస్తాడు, రకరకాలైన చూసి మనుషులు ఎదురుగా నువ్వు నటించే భక్తి జీవితాన్ని చూసి మనం మహాభక్తులు అనుకొని పొరపడుతూ ఉండొచ్చు. కానీ దేవుడు నీ హృదయ అంతరంగాన్ని చూసినప్పుడు ఆయన నిన్ను చూసి ముగ్ధుడైపోవాలి. నీ ఆంతరంగిక సౌందర్యం, ఇన్నర్ బ్యూటీని చూసినప్పుడు దేవుడు ముగ్ధుడైపోయి, ఇతడు నేను ఏర్పరచుకుంది, ఇతడే నా హృదయానుసారుడు, ఇతడే నాకు ఇష్టడని అతడు దేవుడి చేత సర్టిఫికెట్ పొందినట్లుగా ఉండాలి. అంటే దావీదుని దేవుడు ఏర్పాటు చేస్తున్నాడు. ఎవరు నా సన్నిధిలో దీనుడై నా మాట విని వడుకుచుండునో అతన్ని నేను దృష్టిస్తాను. మరి దేవుడి దృష్టిలో దావీదు మాత్రమే ఎదుకున్నాడు. యెషయి యోధా వంశంలో ఉన్నాడు కదా, యెషయి నుంచి దావీదు చిగురు అంటే యేసుక్రీస్తు వస్తాడని చెప్తే, యెషయి కుమారుల్లో చివరి కుమారుడైన దావీదు ద్వారా యేసుక్రీస్తు వచ్చినట్లుగా ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీవు ఏదైనా చేయొచ్చు. 7 ఏమైపోయారు? యేసుక్రీస్తు వంశావళిలో లేరు. ఆ వంశావళి నుంచి యెషయికి కుమారులే
కానీ యేసు క్రీస్తు వంశం అనేది దావీదు నుంచి వచ్చింది. అంటే దేవుడికి ఇష్టానుసారుడైన వ్యక్తిని దేవుడు ఎక్కడ ఉన్నా, మేకలు కాదు, గొర్రెలు కాదు, నువ్వు సముద్ర అంతర్భాగంలో ఉన్నా కానీ యోసేపుని ఎలాగైతే చంపేసేయాలని ఆ గుంటలో పడేసేసి ఐగుప్తు దాస్యానికి పంపించినా కానీ చూసే దేవుడు, ఆశీర్వదించే దేవుడు, రాజుగా చేయడానికి కూడా తన సంకల్పాన్ని స్థిరం చేసుకొని ఆ స్థానంలో నిలిపిన దేవుడు, నీ హృదయంలో ఉన్న సౌందర్యాన్ని చూసే దేవుడు నిన్ను అద్భుతముగా ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నాడు. మనుషులు మరి అక్కడ ఇశ్రాయేలుకి 12 మంది కుమారులు ఉన్నారు కదా, 12 మందిలో 11 మందిని దేవుడు ఎందుకు ఎన్నుకోలేదు? వారి యొక్క ప్రవర్తన దేవుడికి ఇష్టంగా లేదు. ఇశ్రాయేలు అంటే ఆశీర్వాదమైన కుటుంబమే, ఇశ్రాయేలు జనాంగమే. 12 మందిలో ఒక్క వ్యక్తిని మాత్రమే దేవుడికి ఇష్టమై వినయము విధేయతతో తను రాజు తర్వాత రాజు స్థానంలో, ప్రధానమంత్రి స్థానంలో ఉన్నా కానీ వినయము విధేయతతో జీవిస్తాడనే దేవుడు అతని మనసుని, అతని హృదయాన్ని చూసి అప్పుడే ఎన్నుకున్నట్లుగా ఉంది. దేవుడు అలా చూస్తాడు. మరి ప్రియమైన సంగమా, మీ హృదయాన్ని దేవుడు చూసినప్పుడు ఆయనకి ఇష్టమైన హృదయం నీలో ఉన్నదా? ఇష్టమైన హృదయం ఉన్నదా? మరి దేవుడు నీ జీవితాల్లో కార్యాలు చేస్తున్నాడా? నువ్వు అడిగింది దేవుడు ఇస్తున్నాడా? ఇవ్వకోకుండా మనం ఏదో దేవుణ్ణి యాంత్రికంగా, ఏదో యథాలాపంగా దేవుణ్ణి నమ్ముకుంటే మంచి జరిగిద్దని, దేవుణ్ణి నమ్ముకుంటే మంచి జరిగిద్ది. కానీ యేసుక్రీస్తు కొండ మీద ప్రసంగాలు 5, 6, 7 అధ్యాయుల్లో జరిగిన తర్వాత కిందకి దిగి వచ్చినప్పుడు ఒక కుష్ఠరోగి ఏమొచ్చాడు తెలుసా? అతను ప్రసంగం చేస్తున్నంతసేపు కిందే ఉండి వింటూ ఉన్నాడు. వింటూ 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 ఈయనే దేవుడి కుమారుడు, ఈయన మాత్రమే నా జీవితంలో మార్పు తీసుకురాగలడని ఆ కొండ కిందే ఆయన వచ్చి దాకా ఉండి, దేవా నన్ను శుద్ధుడిని చేయంటే దేవుడు కనికరించినట్లుగా ఉంది. మరి అక్కడ ఎంతో మంది విన్నారు కదా. ఆ కొండ మీద విన్న వ్యక్తుల్లో ఎవరితో అయినా దేవుడు మాట్లాడినట్లుగా మీరు వింటారా? బైబిల్ గ్రంథంలో కొండ మీద అంతమందికి దేవుడి యొక్క ధర్మశాస్త్రం, కొత్త నిబంధన యొక్క ధర్మశాస్త్రం మొత్తాన్ని చెప్తే ఒక్క వ్యక్తి కూడా నోటి నుంచి మాట రాకోకుండా నిస్సత్తువుగా, నిశ్శబ్దముగా దేవుడి యొక్క కొత్త నిబంధన ధర్మశాస్త్రాన్ని వింటూ ఉన్నప్పుడు నన్ను రక్షించగలిగిన వ్యక్తి ఈయనే అని ఒక కుష్ఠరోగి తెలుసుకొని, దేవుడి మనసును తెలుసుకొని దేవుడి దగ్గరికి వెళ్ళి అతను నుంచిన స్వభావం కానీ, అతను వచ్చిన విధానం కానీ చూసి దేవుడు అతని మనసులో ఉన్న దేవుడి పట్ల ఉన్న అచంచలమైన విశ్వాసాన్ని చూసి శుద్ధీకరించినట్లుగా ఉన్నది. అది దేవుడు నిన్ను నన్ను చూసే స్వభావం అంటే. మరి మనం ఎలా ఉన్నామో లూకాసు వార్త 20వ అధ్యాయం చూసుకోండి. ఒక బీద విధవరాలు మొదటి 3 వచనాలు చదువుకున్నట్లయితే, ఎంతో మంది ఉన్న వాళ్ళు కారులో వచ్చి ధనవంతులు సూట్లు వేసుకొని ఎంతో లక్షలు దాంట్లో వేస్తూ ఉన్నారు. కానీ బీద విధవరాలు తన జీవనోపాధి మొత్తం వేసినప్పుడు ఆమె మనస్సుని ఎరిగిన దేవుడు ఆమె గురించి చెబితే బైబిల్ గ్రంథంలో ఆ బీద విధవరాల గురించి కూడా లిఖించి ప్రపంచమంతా ఈ రోజు నేను కూడా ఆ బీద విధవరాల గురించి చర్చించుకుంటున్నానంటే దేవుడి మనసును గెలుచుకున్న వ్యక్తిగా బిడ్డ లిఖించబడింది. అంటే దేవుడిని ప్రేమను గెలుచుకోవడం అంటే అది. 100 మంది వచ్చారు, కోటేశ్వర్లు వచ్చారు, సూట్లు వేస్తున్నారు, బూట్లు వేస్తున్నారు, లక్షలు వేలు ఇచ్చారు. కానీ ఈ బీదవరాలు ఇచ్చిన 2 కాసులు మాత్రమే దేవుడి దృష్టికి ఎంతో ప్రశస్తమైనగా ఎంచబడింది. అంటే నీ హృదయ అంతరంగంలో దేవుడి పట్ల ప్రేమ ఉండాలి, తగ్గింపు గుణం ఉండాలి, విధేయత ఉండాలి. ఆయన మాట విని వణుకుచో. దేవుడి మాట వింటే ఆశీర్వదించబడతాను, దేవుడి మాట వినకపోతే దేవుడి యొక్క ఉగ్రతకి, కోపానికి నేను గురి అవుతాను. కాబట్టి నన్ను జాగ్రత్తగా ఉంచుకోవాలని వణుకుతూ ఎవరైతే తమ భక్తి జీవితాన్ని కాపాడుకుంటారో వాళ్ళనే దేవుడు దృష్టిస్తాడన్నది. అదే యోహాను సువార్త 11వ అధ్యాయంలో లాజరుని దేవుడు బ్రతికించిన తర్వాత 12వ అధ్యాయంలో మరియమ్మ అచ్చ మాంసం తీసుకొచ్చి యేసుక్రీస్తు పాదాల మీద పోసి తన తల వెంట్రుకలతో తుడుస్తూ ఉంటే ఆమె గురించి దేవుడు ఎంతో శ్లాఘించాడు. తన యొక్క దేవుడి యొక్క విలువ అక్కడ ఉన్న ఇస్కరియోతు యోధా, ఎందుకు వేస్ట్ చేస్తున్నావు, దేవుడిని ఎందుకు అంత ఘనముగా ఎంచుతున్నావు, నీ జీవితంలో కొంత పాటిస్తే చాలు కదా, మిగతాదంతా దాచుకోవచ్చు కదా అంటే కాదు. తనకున్నదంతా, తన ప్రేమనంతా దేవుడి మీద చూపించినప్పుడు ఆమె గురించి దేవుడు శ్లాఘిస్తే ఈ రోజు కూడా మరియమ్మ గురించి మనం మాట్లాడుకుంటున్నాం ప్రపంచవ్యాప్తంగా. ఆ మనస్సు అంతరంగంలో దేవుడి పట్ల ఉన్న ప్రేమ క్రియారూపకంగా ఆ అత్తని వెలగలిగిన అంటే 1 సంవత్సర సంపాదన కలిగిన ఆ అత్తని తీసుకొచ్చి ఆయన భూస్థాపితము నిమిత్తము దేవుడిని అభిషేకించిన వ్యక్తిగా, భూస్థాపనకి దేవుడు చనిపోతున్న ముందుగా అభిషేకించిన వ్యక్తిగా
దేవుడు ఆ బిడ్డ చేత ఆ బిడ్డను బైబిల్ గ్రంథంలో లిఖించాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడి యొక్క 100 మందిగా మనం ఆరాధించినా కానీ దేవుడు చూసేది ఒకరినో ఇద్దరినో. నేను చర్చలో చెప్తున్నా, ఒకళ్ళనో ఇద్దరినో మాత్రమే దృష్టిస్తాడు. ఎందుకంటే ఆయన మనస్సు పెట్టి వెతుకుతే ఆ సద్గుణ సంపన్నుడైన దేవాది దేవుడు తన ప్రేమ కలిగిన మనసుతో, ఆ ప్రేమ కలిగిన మనసు ఏ వ్యక్తి హృదయంలో, నేను ఇంతకాలం వీళ్ళ కోసం రక్తం చిందించాను కదా, ఆయన పవిత్రమైన రక్తంతోనే కదా మనమంతా కడగబడింది. నువ్వు నిజముగా ఆయన పవిత్రమైన రక్తముతోనే కడగబడితే దేవుడి లక్షణాలే నీ హృదయంలో ఉండాలి. కడగలేదు, ఏదో కడిగేశాడు దేవుడు నన్ను పవిత్రపరచాడని ఒక భ్రమలో నువ్వు జీవించినట్లయితే నీ జీవితంలో ఎటువంటి మార్పు ఉండదో. లోకానుసారంగానే జీవిస్తూ జీవితాంతమో అలాగే జీవించి జీవితాన్ని చాలించేసి వెళ్ళిపోతావు. కానీ నిజముగా ఆయన పవిత్రమైన రక్తంతో నువ్వు రక్షించబడినట్లయితే ఆయన స్వభావం నీకు వస్తుంది. రక్తంతో దేవుడు ఒక తల్లిదండ్రులకి ఆ తల్లిదండ్రులు జీవించే వస్తాయి కదా పిల్లలకి, వాళ్ళ యొక్క రూపలావణ్యాలే వస్తాయి కదా, వేరే వాళ్ళు వస్తాయా? అలా కాకుండా దేవుడు చిందించిన రక్తంతో నిజంగా నీకు విమోచన జరిగింది అని నీవు నిజంగా నిర్ణయించుకుంటే, ఆ రక్తంతోనే ప్రోక్షించబడినట్లయితే నీవు ఆ రక్తంతోనే నీతిమంతులుగా తీర్చిదిద్దబడితే ఆయన లక్షణాలే నీకు రావాలి. ఆయన రక్తం నీ మీద చిందించబడినప్పుడు ఆయన ఎంత పవిత్రమైన వాడో పరిశుద్ధుడో అదే పవిత్రత నీకు వస్తేనే నువ్వు నిజంగా ప్రోక్షించబడినట్లే. కానీ యాంత్రికంగా నేను ప్రోక్షించబడ్డాను, దేవుడి రక్తంలో కడగబడ్డాను, నేను మారిపోయాను, రూపాంతరం చెందేశాను, నేను దేవుడి బిడ్డనే దేవుడి పిల్లలని మనం అనుకున్నంత మాత్రాన కాదు అన్న సత్యాన్ని తీసుకొని, ఎవరైతే ఆయన పట్ల దీనుడై విని ఆయన మాట విని వణుకుతున్నాడో అతన్ని మాత్రమే దృష్టించి అతని జీవితంలో గొప్ప వ్యక్తినిగా చేస్తూ ఉంటాడు అన్న సత్యాన్ని తెలుసుకోండి. ప్రతి వ్యక్తి దేవుడి గురించి వింటానే ఉంటాడు, దేవుడు గొప్పవాడని. కానీ ఏ వ్యక్తి లోపడ్డావు? దేవుడిని నమ్ముకున్న వాళ్ళే లోపడరు. దేవుడిని నమ్ముకున్న వ్యక్తుల్ని బాప్తిసం తీసుకోమని చెప్తే వాళ్ళు ఎందుకు లోపడతారు? నేను చూసే ఇంటిలో మా యొక్క తల్లి జీవితం, తండ్రి జీవితము, చర్చిలో వాళ్ళ జీవితాలు ఇలా ఉన్నాయి కదా, నేనెందుకు మారి నా పవిత్ర జీవితాన్ని జీవించమని చెప్తూ ఉంటాడని మనమే వాళ్ళకి ఆటంకకరంగా ఉన్నామన్న సత్యాన్ని తెలుసుకోండి. మీ జీవితాలే వాళ్ళు బాప్తిసం తీసుకోకుండా ఉండటానికి ఆటంకం. నేను నిజంగా చెప్తున్నాను, దేవుడి ప్రతినిధిగా మన జీవిత విధానము కరెక్ట్గా ఉంటే, నీవు జీవించే విధానము దేవుడితో నిబద్ధత కలిగిన పవిత్రమైన జీవితం జీవిస్తే నీ కుటుంబం మొత్తము మార్పు చెందిద్ది. దేవుడి యొక్క పరిశుద్ధతలో పెంపాలుచు దేవుడి మహిమాత్మై జీవిస్తుంది అన్న సత్యాన్ని దేవుడు చెప్పాడు. అలాంటి జీవితాన్ని దేవుడు జీవించమని చెప్తున్నాడు. మరి ఇక్కడ బైబిల్ గ్రంథంలో మనం చూస్తే ఏమన్నాడు? నా దగ్గర నేర్చుకోమంటున్నాడు. మనకి యేసుక్రీస్తు మార్చిన వ్యక్తులు 12 మంది ఉన్నారు. యేసుక్రీస్తు తర్వాత పెంతెకోస్తు దినం నాడు 3000 మంది మారినట్లున్నారు. తర్వాత 5000 మంది బాప్తిసం తీసుకున్నట్లుంటారు. తర్వాత నపుంసకుడు మారినట్లుగా ఉంటాయి. అయితే దేవుడు మరలా కనపడి ఒక వ్యక్తిని మార్చాడు. పరిశుద్ధాత్మ నడిపింపు కాలంలో యేసుక్రీస్తు మరలా ఒక వ్యక్తి కోసమో తన యొక్క తేజస్సుని ఆకాశం నుంచి మాట్లాడి మార్చుకున్న వ్యక్తి అపోస్తలుడైన పౌలు ఉన్నాడు. ఆ పౌలు గురించి మనం మాట్లాడుకున్నాము. అపోస్తల కార్యములో 9వ అధ్యాయము 3, 4, 5, 6 వచనాలు చదువుతాను నేను. అతడు ప్రయాణం చేయుచు దమస్కు దగ్గరకు వచ్చినప్పుడు అకస్మాత్తుగా ఆకాశం నుండి యొక్క వెలుగు అతని చుట్టూ ప్రకాశించెను. అప్పుడు అతను నేల మీద పడి, సౌలా సౌలా, నీవేళ నన్ను హింసించుతున్నావని తనతో ఒక స్వరం పలుకుట వినెను. ప్రభువా, నీవెవడో అని అతను అడుగ్గా ఆయన, నేను నీవు హింసించుచున్న యేసును లేచి పట్టణంలోకి వెళ్ళము, అక్కడ నీవు ఏమి చేయవలనో అది నీకు తెలుపబడిన. యేసుక్రీస్తు అతనికి ఒక సూచన చేస్తున్నాడు. యేసుక్రీస్తు కనపడినగానే కాదు, మీ జీవితంలో మా జీవితంలో బాప్తిసం తీసుకోగానే దేవుడు నిన్ను సంధించిన దినాన్ని కాదు, ఆయన ఇక్కడ ఒక సూచన చేస్తున్నాడు. సౌలుకి కనపడంగానే, ఎవరు దేవాని అంటే నేను యేసుక్రీస్తుని అని చెప్పాక ఒక మాట సూచన ఏంటంటే, నీవు లేచి పట్టణంలోకి వెళ్ళము, అక్కడ నీవు ఏమి చేయవలనో అది నీకు తెలుపబడిన. లేచి పట్టణంలోకి వెళ్ళన్నాడు. కళ్ళు తెరిసేటప్పటికల్లా కళ్ళు కనపడతల్లా. ఎలా వెళ్తాడు పట్టణంలోకి? కానీ అతడు సైనికులు అతన్ని నడిపించుకుంటూ దేవుడు వెళ్ళమన్న పట్టణానికి వెళ్ళాడు.
పట్టణానికి వెళ్ళినప్పుడు తర్వాత చదువుతాము. అతనితో ప్రయాణం చేసిన మనుషులు ఆ స్వరం విందు గాని ఏమనని చెవుడొక మౌనులైనది. సౌలు నేల మీద లేచి కన్నులు తెరిచినను ఏమీ చూడలేకపోయాను గనక వారు అతని చేయి పట్టుకొని దమస్కులోనికి నడిపించిరి. అతడు 3 దినములు చూపు లేక అన్నపానములేమియో లేక పుచ్చుకొంచెదడు. అంటే దేవుడు ఏం చెప్తున్నాడు, నువ్వు లేచి పట్టణంలోకి వెళ్ళు, నువ్వేం చేయాలో నేను చెప్తా. నీ జీవితంలో ఎప్పుడన్నా దేవుడు నీతో మాట్లాడా? ఒక్కసారన్నా దేవుడు నీతో మాట్లాడా? నీ జీవితంలో నీ పట్ల ఆయనకున్న చిత్తాన్ని మాట్లాడా లేదా అనేది మిమ్మల్ని మీరు పరిశీలించుకోండి. ఏం చెప్తున్నాడు, లేచి పట్టణంలోకి వెళ్ళు, నేనేం చేయాలో నీకు చెప్తా. లెగంగానే కళ్ళు కనపడలేదు. యాక్చువల్గా మనం ఏం చేస్తాము, మనం ఒక చాటుకి వెళ్తాం, ఒక ఊరికి. ఇక్కడ నుంచి నేనే విజయవాడ వెళ్తున్నా, లేకపోతే హైదరాబాద్ వెళ్తున్నా. విజయవాడ దాటి ఇబ్రహీంపట్నం దగ్గరికి వెళ్ళేటప్పటికల్లా నాకు ఏదో ఒక దేవుడు కనపడ్డాడు, ఎవడో కనపడ్డాడో, నా కళ్ళు కనపడలేదు, కళ్ళు పోయినాయి. వెంటనే నేను హైదరాబాద్ వెళ్తానా, తిరిగి మన ఇంటికి వచ్చేస్తానా? ఏం చేస్తారు మీరు చెప్పండి? ఏం చేస్తారు మీరు? ఏం చేస్తారు? ఇంటికి మళ్ళా తిరిగి ఇంటికి వచ్చి డాక్టర్ దగ్గరికి వెళ్ళి వైద్యం చేయించుకుంటారా, లేకపోతే దేవుడు చెప్పినట్లుగా హైదరాబాద్ వెళ్తారా? ఏం చేస్తారు? నేను అడిగిన దానికి సమాధానం మీకు తెలుసా? ఏం చేస్తారు? నేనైతే దేవుడు నమ్ముకోకముందు అయితే మటుకు వెంటనే గబగబ కళ్ళు పోయినాయి కదా, దేవుడు నిజమైన వాడు దేవుడు అని ఇంటికి వచ్చేసేసి గబగబ డాక్టర్ దగ్గరికి వెళ్ళి చికిత్స చేయించుకొని ఏడుస్తూ ఇంట్లో కూర్చుంటా. అబ్బా ఆ దేవుడు మంచోడు కాదు, నన్ను చూసావా, నా కళ్ళు పోగొట్టాడు, నాకు కనపడ్డాడు, కానీ ఆయన నేను హింసిస్తుంది కరెక్టే, ఆయన శిష్యులు హింసిస్తుంది కరెక్టే, ఆయన్ని నాశనం చేయాలని నేను కంకణం కట్టుకున్న జీవితం నిజమే అని ఇంకా ఆ నామాన్ని నాశనం చేయడానికే చూస్తా. లోకంలో చేసే ప్రతి పని దేవుడి యొక్క మాటని చెవి యొక్కిన భక్తి మాత్రమే దేవుడి మాట వింటాడు, కానీ దేవుడి మాటని దేవుడి మాటగా తీసుకొని భయపడకోకుండా ఉండే వ్యక్తి ఇంకా లోకంలో నాశనం అయిపోతూ ఉంటాడు. కానీ పౌలు ఏం చేశాడో తెలుసా? కళ్ళు పోయినా కానీ దేవుడు చెప్పాడని ఆ ఏ ఊరికైతే వెళ్ళమన్నాడో ఆ ఊరు వెళ్ళాడు. అక్కడికి వెళ్ళిపోయి 3 దినాలు అన్నపానాలు లేకోకుండా దేవుడు ఏమన్నాడు, లేచి ఆ ఊరెళ్ళు, నువ్వేం చేయాలో నేను చెప్తానన్నాకప్పటికల్లా వెళ్ళి 3 దినాలు అన్నపానాలు లేకోకుండా ఉపవాసం ఉండి దేవుడికి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అననీయకు అదే చెప్తాడు, అతడు నా కోసం ప్రార్థన చేస్తున్నాడు, 3 దినాల నుంచి ఉపవాసం ఉండి ఎల్లు అతన్ని దర్శించు అని చెప్తాడు. ఇతడు 3 దినాలు ఉపవాసం ఉన్న చేసిన ప్రార్థన ఎవరు చూశారు? దేవుడు అతనితో ఏదైతే చెప్పాడో, లే ఆ ఊరెళ్ళు, అక్కడ ఉండి నేనేం చేయాలో చెప్తానో, అప్పటి వరకు నువ్వు నిరీక్షించు, నీ జీవితాన్ని నా స్వాధీనంలో తీసుకొని నేను నడిపిస్తానని దేవాది దేవుడు చెప్పినప్పుడు ఆయన మాటకి ఒబేయి కళ్ళు కనబడకపోయినా కానీ సైనికుల సహాయంతో ఆ ఊరెళ్ళి 3 దినాలు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. మీరు 3 దినాలు ప్రార్థన చేస్తారా? దేవుడు ఏదన్నా మీ జీవితంలో కార్యం చేస్తారంటే 30 నిమిషాలు చేస్తారా? 3 నిమిషాలు నిజంగా మోకరించి, దేవుడా ఈ జీవితంలో నాకు కార్యం చేయండి, దేవుడిని నిజంగా మనస్ఫూర్తిగా నా జీవితంలో నేను ఈ కార్యం చేసేదాకా నేను ఇక్కడి నుంచి కదలను అని చెప్పి చేయగలరా? మిమ్మల్ని మీరు పరిశీలించుకోండి. మన భక్తి జీవితము ఎంత అంధకారంలో ఉందో తెలుసా? దేవుడు చెప్పిన ఏ విలువలకి తగినట్టుగా తోస్తే ఎక్కడా లేదు. అతడు 3 దినాలు దేవుడిని అప్పుడే నమ్ముకున్నాడు. దేవుడు అంటే ఇష్టమైంది, నిజంగా ఇతడే దేవుడు నాతో మాట్లాడాడని ఆ మాటల్లో ఉన్న పరమార్థాన్ని అతను గ్రహించి వెంటనే దేవుడికి ఉపవాసం ఉండి, దేవా నేను ఎంత ఘోర పాపిని, ఎంత పాపాలు చేశానో అని ఎంతో ఏడుస్తూ 3 దినాలు కళ్ళు కనపడతలేదు. తన జీవితం అంధకారం అయిపోయింది. లౌకికమైన జీవితంలో ఏ కళ్ళతో అయితే లోకాన్ని చూసి అదే నిజమనుకొని దేవుడిని హింసించడానికి మొదలు పెట్టాడో, అది అశాశ్వతమైన తన కళ్ళని దేవుడు మూసేసి మరలా అతని యొక్క మనోనేత్రాన్ని తెరిపించి పరిశుద్ధాత్మ ప్రోక్షణతో నిజమైన దేవుడిని తెలుసుకోవడానికి ప్రయత్నించేటట్లుగా చేశాడు. అంటే దేవుడికి లోబడే తత్వం, భయపడి పారిపోయే తత్వం కాదు. దేవుడు ఏదో చేయగానే నీ జీవితంలో ఏదో కష్టం రాగానే వెళ్ళిపోవడం కాదు. దేవుడి నుంచి దూరంగా వెళ్ళిపోతూ ఉంటారు చాలా మంది. దేవుడు నా జీవితంలో ఇది చేయలేదు కదా, నాకు ఎందుకు ఈ దేవుడు అనుకొని లోకంలోకి వెళ్ళిపోయి మరలా తన బంధువులతో కలిపి లోకానుసారమైన జీవితాన్ని జీవించే వ్యక్తులు ఉన్నప్పుడు ఈ పౌలు అనే ఆదర్శప్రాయుణ్ణి దేవుడు చెప్తున్నాడు. 3 దినాలు అన్న పానాలు లేకోకుండా దేవుడికి ప్రార్థన చేస్తుంటే
నిన్ను నేను సాధనముగా వాడుకుంటా, బలమైన సాధనంగా వాడుకుంటా అంటే దేవుడు అప్పుడు ఆత్మతో అభిషేకించాడు. పరిశుద్ధాత్మతో అతను అభిషేకించినప్పుడు, సౌలా సహోదరుడా, నన్ను పంపిన దేవుడు చెప్తున్నాడు, నీ కళ్ళు మీద కళ్ళను ముట్టంగానే కళ్ళ పొరలాంటి రాలిపోయి దేవుడు అతని యొక్క అననీయాన్ని చూడగలిగాడు. తర్వాత పరిశుద్ధాత్మని పొందుకున్నాడు, బాప్తిసం తీసుకున్నాడు. అరేబియా దేశానికి వెళ్ళి 3 సంవత్సరాలు దేవుడి గురించిన వెతికినట్లుగా బైబిల్ గ్రంథంలో ఉంది. ప్రియమైన దేవుడి సంగమా, దేవుడి పట్ల నీ యొక్క భక్తి భావన అలా ఉండాలి. యాంత్రికమైన భక్తి భావన కాదు, దేవుడికి ఏదో యథాలాపంగా రావడం కాదు. దేవుడు అంటే ఆయన దేవుడే. నీకు మంచి చేసినా చెడు చేసినా, ఒకవేళ చావే ఎదురైనా కానీ నవ్వుతో ఆహ్వానిస్తూ క్రైస్తవుడిగా దేవుడి దగ్గరికి వెళ్ళటానికి సంసిద్ధమైన జీవితమే క్రైస్తవ ఆధ్యాత్మిక జీవితం. ఎందుకంటే యేసుక్రీస్తు అలాగే చనిపోయాడు, స్టెఫన్ అలాగే చనిపోయాడు. ఆయన శిష్యులు 12 మంది, అంటే ఇస్కరియోతు యూదాను తీసేస్తే అపోస్తలుడైన పౌలు, ఒక్క యోహాను తప్పించి మిగతా వాళ్ళంతా కూడా దేవుడి కోసం చరితార్థమైన హతసాక్షులుగా జీవించినట్లుగా బైబిల్ గ్రంథంలో ఉంది. అంటే వాళ్ళకి మరణమే ఎదురైనా కానీ దేవుణ్ణి సంతోషంగా ఆలింగనం చేసుకునేంత పవిత్రమైన విశ్వాసము, ప్రేమ కలిగిన వ్యక్తిలాగా ఉన్నారు. అది విశ్వాసం అంటే ఎవరు దేవుణ్ణి కలిగి, అంటే దీనుడై ఆయన మాట విని వణుకుచూ ఉంటాడో వాళ్ళని దేవుని దృష్టించి ఆయన వాళ్ళ జీవితంలో ఆయన వాడుకోవటం అనేది మొదలు పెడతాడు. మరి పౌలుని ఎలా వాడుకున్నాడో తెలుసా? ఇతడు గలతీ పత్రిక చూస్తే నేను ఎవరి దగ్గర నేర్చుకోలేదు, దేవుడి దగ్గరే నేర్చుకున్నానని చెప్తాడు. బైబిల్ గ్రంథంలో క్రొత్త నిబంధనలో 27 అధ్యాయుల్లో 27 గ్రంథాలు ఉంటే 13 గ్రంథాలు ఆయనే రాస్తాడు. 7 ఎనలేని సంఘాన్ని పెట్టాడు. ప్రపంచవ్యాప్తంగా 3 దండయాత్రలు చేసి, స్వార్థ యాత్రలు చేసి ప్రపంచ అన్యజనుల మొత్తానికి స్వార్థని ప్రకటించాడు. ఎన్ని కష్టాలు వచ్చినాయో తెలుసా? ఎన్ని శ్రమలు, ఇబ్బందులు, సముద్రాల్లో కానీ, సైనికుల మూలంగా కానీ, రాళ్లతో కొట్టి చంపేసినప్పుడు కానీ, ప్రతి క్షణము శోధన ఎదురైనా కానీ నన్ను పిలిచిన వాడని దమస్కు మార్గంలో తనకు కనపడిన ఆ తేజోవంతుడైన ప్రకాశవంతమైన సూర్యుడి కంటే వెలుగుమయుడైన ఆ తేజస్సు తన కళ్ళ ముందు కనబడుతూ ఉంటే ఆయన కంటే ప్రపంచంలో ఇంకా ఏది ఎక్కువ కాదనుకొని ఆయన కోసమే జీవించిన వ్యక్తిగా ఉన్నాడు. ఆయన దేవుడి పాదాలతో నేర్చుకున్నాడు. ఆయన అపోస్తలు 11 మంది ఆయన దగ్గరికి రానివ్వలేదు. ఇతను ఏమన్నా మమ్మల్ని చంపేస్తాడని ఏ వ్యక్తి రానివ్వకపోతే దేవుడి పాదాల చెంత అరేబియా సముద్రం దగ్గరికి వెళ్ళి 3 సంవత్సరాలు దేవుడి యొక్క శిష్యరికంలో దేవుడి యొక్క ధర్మశాస్త్రం మొత్తాన్ని తెలుసుకొని, మనకి క్రొత్త నిబంధనలో యేసుక్రీస్తు చెప్పినవి చాలా తక్కువ, కొన్నే చెప్పాడు. నీకు విమోచన కార్యం వరకు నువ్వు ఎలా జీవించాలో చెప్పాడు. కానీ అపోస్తలుడైన పౌలు ఆత్మ వరాల గురించి చెప్తాడు, ఆత్మ ఫలం గురించి చెప్తాడు, కృపా వరాల గురించి చెప్తాడు, ప్రేమలో ఉన్న మాధుర్యం అని చెప్పి కొరింథీ పత్రికలో 13వ అధ్యాయంలో చెప్తాడు. అలాగే ప్రశస్తమైనవి బైబిల్ గ్రంథంలో ఎన్నో. మీరు ప్రభురాత్రి భోజనం ఎలా ఆచరించాలని బైబిల్ గ్రంథంలో అతనే చెప్తాడు. శ్రేష్టమైన ప్రతి దాని గురించి ధర్మశాస్త్రం, పాత ధర్మశాస్త్రానికి కొత్త దేవుడి యొక్క క్రైస్తవ్యంలో ఉన్న మాధుర్యంకి ఉన్న మార్పుని రోమా పత్రికలో ఎంతో అద్భుతంగా వివరించి దేవుడి ప్రేమని చక్కగా ప్రతి మనిషికి అర్థమైనట్టుగా ఎంతో చక్కటి విశ్లేషణతో క్రైస్తవులు దేవుడి యొక్క ప్రేమను తెలిసేదని చెప్తాడు. దేవుడిని ప్రేమించి ఆయన మాట విని దీనుడే ఆయన పాదాలను నేర్చుకున్న పౌలు భక్తుడు ప్రపంచం మొత్తానికి తన సువార్తని ఎంతో అద్భుతంగా చెప్పి క్రైస్తవులు పొందుకునే ఈ పరిశుద్ధాత్మ శక్తి గురించిన దాంట్లో ఉన్న మాధుర్యమైన ప్రశస్తమైన గొప్ప దైవత్వాన్ని, శక్తిని ప్రదర్శించి ప్రపంచానికి చాటిన యోధుడుగా, క్రైస్తవ హత సాక్షిగా పౌలు భక్తుడు కనబడతాడు. పౌలు భక్తులు ఇక్కడ చూపించిన విధేయత అంటే యేసుక్రీస్తు ఆయన కళ్ళని పోగొట్టినప్పుడు కూడా కనపడే ప్రకాశవంతమైన ఆ వెలుగును చూడలేకపోయినా ఆ కళ్ళను కూడా దేవుడు చెప్పిన మాటని ఈ క్షణంలో పాటించడం మొదలుపెట్టి చనిపోయే వరకు కూడా ఇప్పటికీ కూడా ఆ పరలోక రాజ్యంలో దేవుడి సన్నిధిలో ఆయన కోసం జీవించే వ్యక్తిలాగా ఉన్నాడు. అది విధేయత అంటే, అది దీనత్వం అంటే. దేవుడి చేత ప్రేమించబడి, దేవుడి చేత ఆశీర్వదించబడి, దేవుడి యొక్క సాధనంగా, దేవుడి యొక్క ప్రతినిధిగా ప్రపంచంలో క్రైస్తవుడుగా క్రైస్తవ రాజ్యాన్ని కడటానికి, నిన్ను వాడుకోవటానికి దేవుడి లోకానికి వచ్చాడన్న సత్యాన్ని తెలుసుకోండి. ప్రియమైన దేవుని సంగమా, నీకు ఆత్మఫలం అంటే ఎవరు చెప్తారు?
ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహం, ఇలాంటి గుణాన్ని క్రైస్తవులు కలిగి ఉండాలని ఎవరు చెప్పారు? యేసుక్రీస్తు చెప్పింది, చూపించాడు. ఆదర్శవంతంగా యేసుక్రీస్తు జీవించి చూపించాడు. కానీ ఇలాంటి గుణాన్ని ఒక క్రైస్తవుడు తన యొక్క ఆత్మీయమైన స్థితిలో, క్రైస్తవురాలంటే ఈ 9 ఫలాల్ని, ఆత్మని, పరిశుద్ధాత్మను పొందిన తర్వాత నువ్వు కలిగి ఉండాలని చెప్పిన భక్తుడు పౌలు భక్తుడు. కృపావరాలు దేవుడి యొక్క శ్రేష్టమైన వరాలు. ఆ వరాలు ప్రవచన వరం కానీ, అద్భుతాలు చేసే వరం కానీ, స్వస్థత వరం కానీ, జ్ఞాన వాక్యము, బుద్ధి వాక్యము, వివేచన వరాలు కానీ, భాషలతో మాట్లాడే వరే కానీ, ఆ భాషలకు అర్థం చెప్పారు. ఈ వరాలన్నీ దేవుడు ప్రార్థిస్తే ఆకాశం నుంచి ఇదివరకు పరిశుద్ధాత్మ ఒక్కటే ఇస్తాడు అన్న సత్యాన్ని పేతురు భక్తుడు చెప్పాడు. కానీ ప్రపంచ మానవాళికి తర్వాత ఆ పరిశుద్ధాత్మ ద్వారా నువ్వు దేవుడి యొక్క వరాన్ని 22 ఉంటాయి, ఆ వరాలన్నింటినీ స్వతంత్రించుకోగలవని చెప్పిన భక్తుడు వాటి గురించిన వివరణ, విశ్లేషణ ఎఫ్సీ పత్రికలో కానీ, గలతీలో కానీ, లేకపోతే రోమా పత్రికలో 14వ అధ్యాయంలో కానీ దేవుడి యొక్క వరాల గురించి ఉంటాయి. వాటన్నిటినీ చెప్పిన వ్యక్తి ఎవరంటే, అంతా నా యొద్ద నుంచి నేర్చుకోండి. నా యొద్ద నుంచి నేర్చుకున్న పౌలు భక్తుల ప్రపంచ మానవాళికి దేవుడి యొక్క మనసులో ఉన్న ప్రతి భావాన్ని స్పష్టముగా గ్రంథం ద్వారా లిఖించి ఇచ్చాడు. అలాంటి లిఖితమైన బైబిల్ గ్రంథాన్ని, దేవుడి ప్రేమని, దేవుడిని ప్రేమించి దేవుడి ఎదురుగా దీనుడుగా ఉండి విని వాడికి దేవుడి ప్రేమను పొందుకొని ఆధ్యాత్మికమైన ప్రపంచంలోకి వెళ్ళిపోయి దేవుడితో ఆ పరవశుడై పరలోకంలో రాజ్యాన్ని చూసి దేవుడి ప్రేమను పొందిన రాసిన గ్రంథంలో ఆయన ఈ 13 గ్రంథాలు లిఖించాడు. ప్రియమైన దేవుడి సంగమా, ఎవరు దీనుడై దేవుడి యొద్ద కూర్చొని నేర్చుకుంటారో వాళ్ళు జీవితంలో ఉత్తమమైన దాన్ని మరిలాగా ఎంచుకున్నట్లని బైబిల్ గ్రంథం చెప్తున్నాడు. ఇంకా యేసుక్రీస్తుకు ప్రియమైన శిష్యుడు పద్మాసులో దేవుడి దర్శనాన్ని ప్రత్యక్షంగా, దేవుడు అంటే ప్రేమ, శిలువ దగ్గర కూడా అక్కడే దీనుడై ఉండి దేవుడి మొహం చూస్తున్నాడు. ఎవరో చంపేస్తానని భయం లేదు, ఏదో చేసేస్తాను లేదు. నా దేవుడి యొక్క పాదాల చెంత ఉండాలని శిలువ పాదాల చెంత చేరి ఆయన వైపే చూస్తున్న ఆ అపోస్తలుడైన యోహాను భక్తుడికి పద్మాసులో దేవుడి యొక్క దర్శనం ఇచ్చి పరలోక రాజ్య మర్మాన్ని, రెండో రాకడని, ప్రపంచం అంతం తర్వాత పరలోక రాజ్యం అనేది స్థాపించబడిన తర్వాత ఎలా ఉంటుంది, అక్కడ మనం ఎలా నివసిస్తాం అనేది ప్రత్యక్ష నిదర్శనంగా ఆ దర్శనాన్ని ఇచ్చి ఆయన్ని ఎంతో ఆశీర్వదించిన భక్తుడిగా దేవుడు చేసినట్లుంటుంది. ఇలాంటి దేవుడిని నీవు నమ్ముకున్నావన్న సత్యాన్ని తెలుసుకో. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడి దృష్టి నీ మీద ఉంటే నీ జీవితంలో ఎంతో అద్భుతంగా ఉంటుంది. దేవుడి దృష్టి లేకోకుండా 100 సంవత్సరాలు మనం బతికినా ఉపయోగం లేదు. ఆయనకి నీ హృదయం నచ్చాలి, అని నీ జీవిత విధానం నచ్చాలి, నీలో ఉన్న ఆయన లక్షణాలు నచ్చాలి. రూపాంతరం చెందుతూ ఆయన యొక్క మహిమలోకి నిన్ను మార్చుకునేటట్లుగా ఉంటేనే దేవుడికి నచ్చుతావు. అలాంటి వాళ్ళ కోసం ఆకాశం నుంచి దేవుడు చూస్తూ ఉన్నాడు. ఈ క్షణం కూడా ఈ మందిరంలో దేవుడి కన్నులు సంచరిస్తూ ప్రతి వ్యక్తి హృదయాన్ని శోధిస్తున్నాయి. నీ హృదయంలో కలంకం ఉందా? నీ హృదయంలో ఇంకా ద్వేష స్వభావం ఉందా? నీ హృదయంలో ఇంకా అసూయ ఉన్నదా? నీ హృదయంలో ఇంకా మత్సరం ఉందా? ఎవరిని ప్రేమించలేకపోతున్నావా? దేవుణ్ణి ఇంకా దేవుడిగా అంగీకరించలేకపోతున్నావా? మారు మనసు పొందడానికి నిన్ను ఆటంకపరిచే అంశాలేంటి? ఇతరులతో కలిసి మెలిసి జీవించడానికి నిన్ను ఆటంకపరిచే అంశాలేంటి? నువ్వు సాతానికి లోబడుతున్నావా? సాతాను యొక్క బంధకాల్లో ఇంకా ఉన్నావా? వాటి నుంచి విడిపడి దేవుడి యొక్క చేతుల్లోకి, దేవుడి యొక్క కాపుదల్లోకి, ఆయన యొక్క గృహంలోకి నువ్వు ఇంకా ప్రవేశించలేదా? ఆయన గృహంలోకి ప్రవేశించాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఆయన గృహంలోకి ప్రవేశించి ఆయనకి నచ్చినట్లుగా నువ్వు జీవించడం మొదలు పెడితే ఆయన దృష్టి నీ మీద ఉంటుంది. ఆయన గృహంలోకి నువ్వు ప్రవేశించు, మోకరించు, దీనుడువై ఆయన నీకు ఏది చెప్తున్నాడో ఆ మాట ప్రకారం నీ యొక్క జీవితంలో, హృదయ అంతరంగంలో అదే ప్రతిధ్వనిస్తూ ఉంటే ఆ మాటకి లోబడి, దేవుడి మాట విని లోబడి ఆయన హృదయానుసారుడుగా జీవించటం అలవాటు చేసుకో. అప్పుడు దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఎంతగా అంటే నీ జీవితంలో విశ్రాంతి, నీ ప్రాణానికి విశ్రాంతినిస్తాడు. ఎవరు దీనుడై ఆయన దగ్గర నేర్చుకుంటాడో
వాళ్ళ యొక్క ప్రాణాలకి దేవుడు విశ్రాంతిని ఇస్తానంటాడు. నీ జీవితంలో సంతోషాన్ని ఇస్తాడు, నీ జీవితంలో సమాధానాన్ని ఇస్తాడు. నీ కుటుంబంలో ప్రతి పరిస్థితిని ఆయన మార్చివేసి నువ్వు ఆయనకి ఇష్టడవైతే ప్రతి దాన్ని ఆయన నిలుచుకొని నువ్వు ఏపు చుట్టూ ఎలాగైతే కంచె వేశాడో, నువ్వు కంచేసావు కదా, నేను ఆ కంచె దాడుకొని ఎలా వెళ్ళగలనని సాతానుడు అడుగుతుంటాడు. అలాంటి కంచెని నీ చుట్టూతా నువ్వు ఏర్పాటు చేసుకో. బలమైన కంచె నిన్ను వేసుకోవడం కాదు, దేవుడు నువ్వు చుట్టూతా బలమైన కంచెను వేసి ఆయనకు మచ్చినట్లుగా నువ్వు జీవించడం మూలంగా కంచెని దేవుడు నీ చుట్టూతా వేస్తే నీ జీవితంలోకి తొంగి చూడాలన్నా సాతానుడు దేవుని పర్మిషన్ అడిగేటట్లుగా నీ ఆత్మీయ జీవితం ఉండాలని కోరుకుంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు అలాంటి స్వభావంలోకి రూపాంతరం చెంది అలాంటి ఆరాధన చేస్తూ దేవుణ్ణి ఆరాధించాలని కోరుకుంటున్నాడు. ఆయన పాదాల చెంత నేర్చుకో, దీనత్వము కలిగి ఉండు. అప్పుడు నీ యొక్క జీవితంలో దేవుడు సంతోషాన్ని, సమాధానాన్ని ఇస్తాడు. అలాంటి కృపను దేవుడు మనందరికీ అనుగ్రహించి ఆయన నిత్యరాజ్యంలో ప్రవేశము సమృద్ధిగా కల్పించును గాక. ఆమేన్.